ప్రతి అవసరత దగ్గర దేవుడు నాకు సమకూర్చి ఇచ్చాడు. ప్రతి అక్కర అద్భుతమైన రీతిలో నాకు అది తెచ్చిచ్చాడు. ప్రతి నీడి దగ్గర ఎటు నుంచి వచ్చినాయో తెలియదు, నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆపర్చునిటీస్ నాకు దగ్గర చేశాడు, వ్యక్తులు నాకు దగ్గర చేశాడు. అది ఎటు నుంచి వచ్చిద్దా అనుకుంటే ఎటు నుంచో ఒక అటు నుంచి నాకు వెయిట్ అప్పుడు ఆయన నాతో అన్నాడు, నీకు యాంగ్జైటీ ఎందుకుందంటే, నువ్వు ఎందుకు చింతిస్తున్నావంటే, ఇక్కడే ఉన్నాడు, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు. నువ్వు విచారిస్తున్నావు, నువ్వు జడ్జి చేస్తున్నావు, నువ్వు థింక్ చేస్తున్నావు, ఎలా నా లైఫ్ ఎట్లా, ఇప్పుడు నేను ఎలాగా ముందుకెళ్ళి, వై నువ్వు ఈ పరిస్థితి ఎందుకు ఆలోచిస్తున్నావు తెలుసా, నేను కదా నా అవకాశాలు ఓపెన్ చేసుకోవాలనుకున్నావు నువ్వు అన్నాడు. నీకు అర్థమైందా? ప్రతిసారి నేను నీకు అవి సమకూర్చి పెట్టాను అనేది నువ్వు మర్చిపోయావు. ఈసారి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటే, ఆపర్చునిటీ ఎక్కడ, మనకి డబ్బులు ఎక్కడ వస్తాయి, మనం ఏం చేస్తే ఇది జరుగుతుంది అని నువ్వు థింక్ చేస్తావు. ఏం చేస్తే ఏది అదా, ఇటెళ్ళి చేయతకనా, వాడా, ఇదా మనం అట్ట చేసి ఇట్ట చేసి ఇట్ట కదా, ఇదే కదా. కంటిన్యూస్లీ థింకింగ్. మీరు ఆలోచిస్తున్నారు. మీకు అర్థం అవుతుందా? దాట్ ఈస్ బిల్డింగ్ స్ట్రెస్, యాంగ్జైటీ. అప్పుడే అన్నాడు, నువ్వు ఏది వెత్తలేదు, ఏది కొయ్యలేదు, నేను ఆ రోజు నేను నీకు సమకూర్చి పెట్టాను. ఫార్ములా ఇస్ సేమ్. ఆ రోజు నేను నీకు సమకూర్చాను. నువ్వు విత్తుకోవాలని తెలియని రోజు నేను నీకు ఇచ్చాను. మీరు భాగ్యము సంపాదించుకోవడం, మీకు సామర్థ్యం కలగజేయబడి మీ దేవుడనే యెహోవా.